టుడేస్ క్లాస్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు డిఫరెంట్ ప్రాసెసెస్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ థర్మోడైనమిక్స్. మనం ఒక సిస్టమ్కి సప్లై చేసిన హీట్ ఎనర్జీ, లెట్ ఇట్ బి డెల్టా క్యూ. ఆ సప్లై చేసిన హీట్ ఎనర్జీని ఆ సిస్టమ్ రెండు రకాలుగా అవైల్ చేసుకుంటుంది, రెండు రకాలుగా యూజ్ చేసుకుంటుంది. కొంత ఎనర్జీని ఏమో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద హీట్ సప్లైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. నెంబర్ వన్, సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ప్రెషర్ కాన్స్టెంట్ ఈజ్ యూజ్డ్ టు డూ ఎక్స్టర్నల్ వర్క్. ప్రెషర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి ఎక్స్టర్నల్ వర్క్ చేసే విధంగా ఖర్చు పడేది. రిమైనింగ్ హీట్ ఎనర్జీ వల్ల టెంపరేచర్ పెరుగుతుంది, అంటే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మ్యాథమెటికల్ ఫామ్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబల్. అదే స్టేట్మెంట్కి వచ్చేస్తే చెప్పేది ఏంటంటే టోటల్ హీట్ సప్లైడ్ టు ఏ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఓకే, ఈ ఫస్ట్ లెవెల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ ఫైండ్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వెన్ ఏ సిస్టమ్ గోస్ ఫ్రమ్ వన్ థర్మోడైనమిక్ స్టేట్ టు అనదర్ థర్మోడైనమిక్ స్టేట్. సిస్టమ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీలో మార్పులను కనుక్కోవడానికి ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బాగా ఉపయోగపడుతుంది. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ మైనస్ డెల్టా డబల్. అయితే ఈ ఫస్ట్ లా అప్లై చేసే ముందు సైన్ కన్వెన్షన్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ వన్. డెల్టా క్యూ డెల్టా డబల్యూ వీటికి ఇచ్చే సైన్ కన్వెన్షన్ బట్టే డెల్టా యూ ప్లస్సా మైనస్ అనేది డిపెండ్ అవుతుంది. అయితే డెల్టా క్యూ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్ వెన్ సిస్టమ్ అబ్జార్బ్స్ హీట్. వెన్ సిస్టమ్ అబ్జార్బ్స్ హీట్. Delta Q is negative when system rejects heat. అలాగే delta W it is positive when system expands. That means when gas expands. Delta W is negative when system compresses. ఇది సైన్ కన్వెన్షన్. చిన్న ఎగ్జాంపుల్, గ్యాసియస్ సిస్టమ్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? గ్యాస్ ఈజ్ ఎంక్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్ ప్రొవైడెడ్ విత్ ఏ మూవబుల్ పిస్టన్. ఈ లోపల గ్యాస్ని ఎంక్లోజ్ చేసాం. హీటింగ్ ప్రాసెస్, ఇదిగో హీట్ సప్లై చేస్తుంది, ఇది హీటింగ్ ప్రాసెస్. అయితే ఇక్కడ జస్ట్ ఈ ఫస్ట్ లా సైన్ కన్వెన్షన్ అప్లై చేయడానికి ఇలా హీట్ సప్లై చేసినప్పుడు సపోజ్ 10 క్యాలరీస్ హీట్ ఎనర్జీ సప్లై చేశారు. హీట్ సప్లై టు ఏ సిస్టమ్ ఈజ్ 10 క్యాలరీస్ అండ్ సిస్టమ్ డూ వర్క్ ఈక్వల్స్ టు 4 క్యాలరీస్. 10 క్యాలరీస్ హీట్ సప్లై చేసాం, 4 క్యాలరీస్ వర్క్ చేసింది. అప్పుడు ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అంటే 10 క్యాలరీస్ అబ్జార్బ్ చేసింది కాబట్టి డెల్టా క్యూకి ప్లస్ 10 పెట్టాలి. నెక్స్ట్ ఎంత వర్క్ చేసింది? సపోజ్ 4 క్యాలరీస్కి ఈక్వలెంట్ వర్క్ చేసింది. అప్పుడు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 10 క్యాలరీస్ బికాస్ సిస్టమ్ అబ్జార్బ్స్ ప్లస్ 10 క్యాలరీస్ అండ్ సిస్టమ్ డూ వర్క్ ఈక్వివాలెంట్ టు 4 క్యాలరీస్. అంటే పిస్టన్ని నెట్టి 4 క్యాలరీస్కి ఈక్వలెంట్ వర్క్ని సిస్టమ్ పెర్ఫార్మ్ చేసింది. మైనస్ 4 క్యాలరీస్, ఇది కూడా ఎక్స్పాండ్ అయింది కాబట్టి ప్లస్. సిస్టమ్ డూ వర్క్, వర్క్ డన్ బై ద సిస్టమ్. వెన్ సిస్టమ్ ఎక్స్పాండ్స్ అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్. వర్క్ డన్ బై ద సిస్టమ్. పిస్టన్ అవతలగా నెట్టేసింది అనమాట. నెట్టేస్తానికి ఎంత ఖర్చు పెట్టింది? 4 క్యాలరీస్ ఎనర్జీని ఖర్చు పెట్టింది. 10 క్యాలరీస్ అబ్జార్బ్ చేసింది. పిస్టన్ నెట్టేయటంలో 4 క్యాలరీస్ ఖర్చు పెట్టింది.
అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది 10 మైనస్ 4 ప్లస్ ఇన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కాబట్టి 10 మైనస్ 4 క్యాలరీస్ దట్ ఈజ్ 6 క్యాలరీస్. ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 6 క్యాలరీస్. 10 క్యాలరీస్ అబ్జార్బ్ చేసింది, ఎక్స్పాండ్ అవడంలో 4 క్యాలరీస్ ఖర్చు పెట్టేసింది. కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందంటే 6 క్యాలరీస్ దానిలో స్టోర్ అయ్యి ఉంది. అంటే ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అంటే 6 క్యాలరీస్. అలా కాకుండా 10 క్యాలరీస్ హీట్ ఎనర్జీ సప్లై చేసాం, పిస్టన్ని నొక్కి ఇంకో 4 క్యాలరీస్ పిస్టన్ని నొక్కి గ్యాస్ని కంప్రెస్ చేసి ఇంకో 4 క్యాలరీస్కి ఈక్వలెంట్ వర్క్ దాని మీద చేసాం. అప్పుడు ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత. రెండింటికి తేడా ఏంటి? ఇంతకుముందు సిస్టమ్ ఎక్స్పాండ్ అయింది, ఇప్పుడు మనం ఏం చేసాం? పిస్టన్ మీద ఎడిషనల్గా వర్క్ చేసాం, అంటే సిస్టమ్ కంప్రెస్ అయింది. అందువల్ల ఎప్పుడైతే సిస్టమ్ కంప్రెస్ అయిందో వర్క్ అనేది నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 10 క్యాలరీస్ మనం హీట్ ద్వారా సప్లై చేసింది మైనస్ కంప్రెస్ చేసి 4 క్యాలరీస్కి ఈక్వలెంట్ వర్క్ చేసాం. కంప్రెషన్ కాబట్టి మైనస్ 4 క్యాలరీస్, 10 క్యాలరీస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10 ప్లస్ 4 దిస్ ఈజ్ ఈక్వల్ టు 14 క్యాలరీస్. ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 14 క్యాలరీస్. అలా అప్లై చేయాలి, ఈ సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. సిస్టమ్ హీట్ని అబ్జార్బ్ చేస్తే పాజిటివ్గా తీసుకోవాలి, వదిలేస్తే నెగిటివ్. సిస్టమ్ ఎక్స్పాండ్ అయితే వర్క్ డన్ బై ద సిస్టమ్, అది పాజిటివ్ అవుతుంది. సిస్టమ్ మీద వర్క్ జరిగితే కంప్రెస్ అయితే సిస్టమ్ నెగిటివ్. ఇక నెక్స్ట్ వన్, ఈ ఫస్ట్ లాని డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెస్లకి అప్లై చేయాలి. అంటే మనకు థర్మోడైనమిక్ ప్రాసెస్లు ఏంటి? ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్. ఇలా ఈ ఫస్ట్ లాని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్లుగా అప్లై చేస్తే ఈ పారామీటర్స్ ఎలా ఉంటాయి? డెల్టా క్యూ ఎంత అవుతుంది, డెల్టా యూ ఎంత అవుతుంది, డెల్టా డబ్ల్యూ ఎంత అవుతుంది? ఆ ఎక్స్ప్రెషన్స్ తెలియాలి, తెలిస్తేనే ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ అప్లయింగ్ ఫస్ట్ లా టు ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ డెల్టా క్యూ, డెల్టా యూ, డెల్టా డబ్ల్యూ 3 పారామీటర్స్కి ఫార్ములాలు ప్రజెంట్ చేస్తాం. డెల్టా క్యూ ఆఫ్ పి దట్ ఈజ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ సిపి డెల్టా టి. జనరల్గా సిపి వాల్యూ ఎవరు? ఆ గ్యాస్ పేరు చెప్తారు, దాన్ని బట్టి అది మోనో అటామిక్ అయితే గామా వాల్యూ తెలుస్తుంది, డై అటామిక్ అయినా ట్రై అటామిక్ అయినా. కాబట్టి ఈ సిపిని గామాలో రాస్తే సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ గామా బై గామా మైనస్ 1 ఇంటూ డెల్టా టీ. సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ గామా బై గామా మైనస్ 1. సిపి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని ఇలా రాస్తున్నా, మ్యూ ఆర్ డెల్టా టీ ఇంటూ గామా బై గామా మైనస్ 1. మ్యూ ఆర్ డెల్టా టీ ఇంటూ గామా బై గామా మైనస్ 1. 1 మ్యూ మోల్స్ గ్యాస్కి ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ రాస్తే, అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాస్తే పీవీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ టీ. ఐసోబారిక్ ప్రాసెస్ కాబట్టి చేంజెస్ వేసుకుంటే పీ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా ప్లస్ వి డెల్టా పీ వేయాలి. ఐసోబారిక్ కాబట్టి ప్రెషర్ కాన్స్టెంట్. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి పీ డెల్టా వి ప్లస్ వి డెల్టా పీలో డెల్టా పీ ఎలాగో 0 అవుతుంది కాబట్టి ఆ టర్మ్ రాయట్లేదు. మ్యూ కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్, మ్యూ ఆర్ డెల్టా టీ. సో ప్రాబ్లంలో ఎప్పుడైనా సరే టెంపరేచర్ రైజ్ ఇటువంటిది ఇవ్వనప్పుడు ప్రెషర్ వాల్యూమ్ టర్మ్స్లో ఇస్తే ఇది ఓకే, హీట్ సప్లైడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ సిపి డెల్టా టీ. సిపి తెలియనప్పుడు గామాల్లోనే తెలుస్తుంది కాబట్టి మ్యూ ఆర్ డెల్టా టీ ఇంటూ గామా బై గామా మైనస్ 1. ఒక్కోసారి టెంపరేచర్ రైజ్ కూడా ఎవరు ప్రెషరు చేంజ్ ఇన్ వాల్యూమ్లో ఇచ్చినప్పుడు మ్యూ ఆర్ డెల్టా టీనే పీ డెల్టా విగా రాస్తాం. అంటే ప్రాబ్లంలో మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మన ఫార్ములా దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఇదిగో డెల్టా క్యూ ఆఫ్ పీ ఫార్ములా ఇది. మ్యూ సిపి డెల్టా టీ, సిపి ఈజ్ ఈక్వల్ ఆర్ గామా బై గామా మైనస్ 1, మ్యూ ఆర్ డెల్టా టీ ఇంటూ గామా బై గామా మైనస్ 1, మ్యూ ఆర్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు పీ డెల్టా వి. సో పీ ఈజ్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ డెల్టా వి ఈజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ ఇచ్చినప్పుడు ఇదిగో ఈ ఎక్స్ప్రెషన్ వేయాలి.
ప్రెషరు వాల్యూముల్లో చేంజ్, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ చేంజ్ చెప్పినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అదేవిధంగా డెల్టా డబ్ల్యూ ఆఫ్ పి అంటే వర్క్ డన్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, వర్క్ డన్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వర్క్ డన్ ఎప్పుడైనా సరే పీడీవీని ఆర్ పీ డెల్టావి, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వర్క్ డన్ పీ డెల్టావి. పీ డెల్టావి ఈజ్ ఈక్వల్ టు mu r delta t. This is formula for work done at constant pressure. ప్రెషర్ వాల్యూ వాల్యూమ్లో చేంజ్ వాల్యూ తెలిస్తే డెల్టా డబ్ల్యూ పీ డెల్టా వి రాయాలి. ప్రెషరు వాల్యూమ్లో చేంజ్లు ఇవ్వకుండా టెంపరేచర్ చేంజ్ ఇచ్చారు, అప్పుడు mu r డెల్టా టీ వేయాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1 గ్రామ్ హైడ్రోజన్ గ్యాస్, 1 గ్రామ్ హైడ్రోజన్ గ్యాస్ని 1 degree centigrade temperature పెంచారు. 1 గ్రామ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ హీటెడ్ సో దట్ టెంపరేచర్ రైజెస్ బై 1 degree centigrade. వర్క్ డన్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ హీటెడ్ సో దట్ టెంపరేచర్ రైజెస్ బై 1 degree centigrade. వర్క్ డన్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాండ్ అవటంలో ఎంత వర్క్ జరిగింది అంటే డెల్టా డబ్ల్యూ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ పీ డెల్టా వి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏం చెప్తున్నాను, 1 గ్రామ్ హైడ్రోజన్ గ్యాస్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ చేశారు. ఆ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూ చెప్పలా, నేను ఎంత వాల్యూమ్ చేంజ్ వచ్చిందో చెప్పలా. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి, చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్. 1 degree centigrade టెంపరేచర్ రైజ్ అయ్యే విధంగా హీట్ చేశారు. వర్క్ డన్ ఎంత ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. కాబట్టి టెంపరేచర్ రైజ్ ఉంది కాబట్టి ఇదిగో ఈ ఈక్వేషన్ వాడాలి. ఇది మ్యాచ్గా ఫార్ములా వర్క్ డన్కి ఫార్ములా అయినప్పటికీ కూడా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ దీనికి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇదిగో mu r డెల్టా టీ. టెంపరేచర్ రైజ్ చెప్తున్నాను 1 degree centigrade. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూషన్ చేసామనుకో ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే 1 గ్రామ్ హైడ్రోజన్ అన్న నంబర్ ఆఫ్ మోల్స్ మ్యూ. 2 గ్రామ్ హైడ్రోజన్ అయితే 1 mole అవుతుంది. 2 గ్రామ్ హైడ్రోజన్ అయితే 1 mole అవుతుంది. 1 గ్రామ్ హైడ్రోజన్ కాబట్టి హాఫ్ మోల్, హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ డెల్టా టీ 1 degree centigrade టెంపరేచర్ రైజ్ అయినా 1 Kelvin టెంపరేచర్ రైజ్ అయినా ఏదైనా ఒకటే కాబట్టి హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ 1 r/2 అవుతుంది. వర్క్ డన్ ఎంత అవుతుంది, r/2. అలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్. ఒక్క మాట, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి అసలు ప్రాసెస్తో సంబంధం లేదు. ఏ ప్రాసెస్ అయినా సరే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ అడిగితే చాలు, mu cv delta t ఫార్ములా వేసి వాట్ ఎవర్ బీ ద ప్రాసెస్ యూ హ్యావ్ టు యూజ్ mu cv delta t ఫర్ ఎనీ ప్రాసెస్. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అది కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఉండి కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఉండి ఏదైనా కానీ mu cv delta tని. ఐసోథర్మల్ ప్రాసెస్ అయినా సరే, ఐసోథర్మల్ ప్రాసెస్ ఈ ఫార్ములా వేస్తే దానికి డెల్టా టీ 0 అవుతుంది. సరే, నెక్స్ట్ మాట్లాడదాం. mu cv delta t ఇక ప్రాసెస్తో సంబంధం లేదు. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే mu cv delta t. దీనికి కారణం ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గరే మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ అంతా కూడా టెంపరేచర్ రైజ్కి ఉపయోగపడుతుంది. అదే మిగతా ప్రాసెస్లో అలా జరగదు, కొంత షేర్ అవుతుంది వేరే ప్రాసెస్లో. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర అయితే నువ్వు ఇచ్చిన హీట్లో కొంత పార్ట్ వర్క్కి ఖర్చు అయిపోయింది, మిగతా దానివల్లే టెంపరేచర్ పెరుగుతుంది. అదే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర అయితే, అదే కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే ఏమాత్రం ఖర్చు అవ్వదు, ఉన్నదంతా స్టోర్ అవుతుంది, దాని మూలంగా టెంపరేచర్ పెరుగుతుంది. mu cv delta t దట్ ఈజ్ ఈక్వల్ mu ఇంటూ cvకి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ r అండ్ గామా, r/γ-1. అదే cpకి అయితే r/γ/γ-1 ఇంటూ డెల్టా టీ. mu r డెల్టా టీ, దీన్నే mu r డెల్టా టీ ఇంటూ 1/γ-1. mu r డెల్టా టీ ఇంటూ 1/γ-1. mu r డెల్టా టీ అంటే ప్రెషరు చేంజ్ ఇన్ వాల్యూమ్ టర్మ్స్లో అయితే పీ డెల్టా బై γ-1. ఇది ఐసోబారిక్ ప్రాసెస్కి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేసే ఈక్వేషన్. అదేవిధంగా ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. దిస్ ఈజ్ ఐసోకోరిక్ ప్రాసెస్. డెల్టా క్యూ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి హాఫ్ వి రాశాను.
డెల్టా క్యూ ఆఫ్ వి. కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూ సివి డెల్టా టీ, మ్యూ సివి డెల్టా టీ దట్ ఈజ్ ఈక్వల్ సివి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ గామా రాస్తే మ్యూ ఇంటూ ఆర్ బై గామా మైనస్ 1 ఇంటూ డెల్టా టీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ డెల్టా టీ ఇంటూ 1 బై గామా మైనస్ 1. ఈ మ్యూ ఆర్ డెల్టా టీకి ఈక్వలెంట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇంత ముందులాగా మ్యూ ఆర్ డెల్టా టీకి పీ డెల్టా వి రాయకూడదు ఇప్పుడు. ఎందుకనంటే ప్రాసెస్ ఏంటిది, ఇది ఐసోకోరిక్ ప్రాసెస్. పీవీ ఈజ్ ఈక్వల్ మ్యూ ఆర్ టీ. దీన్ని కంప్లీట్గా చేంజెస్ వేసుకుంటే పీ డెల్టా వి ప్లస్ వి డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ డెల్టా టీ. ఇది కంప్లీట్ వాల్యూమ్, ప్రెషర్, టెంపరేచర్ ఈ స్టేట్ కోఆర్డినేట్స్లో చేంజింగ్ ఫార్ములా ఇది. ఇంతకుముందు ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి ఈ డెల్టా పీ జీరో అయిపోయి పీ డెల్టా వి ఈజ్ ఈక్వల్ మ్యూ ఆర్ డెల్టా టీ. ఇప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, డెల్టా వి బికమ్స్ జీరో. సో మ్యూ ఆర్ వి డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ డెల్టా టీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు వి డెల్టా పీ, రెండు ఒకటి కాదు. పీ డెల్టా వి డెల్టా పీ రెండు ఒకటి కాదు. కాన్స్టెంట్ ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్, ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ ఇంటూ చేంజ్ ఇన్ ప్రెషర్, రెండు టర్మ్స్ వేరు. అలాగే వర్క్ డన్ డెల్టా డబ్ల్యూ ఆఫ్ వి. బేసిక్ ఈక్వేషన్ దేనికైనా సరే వర్క్ డన్ ఉండాలంటే పిస్టన్ డిస్ప్లేస్ అవ్వాలి. స్మాల్ వాల్యూమ్ చేంజ్కి ఆల్మోస్ట్ ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి దేనికైనా సరే పీ డెల్టా విని సెలెక్ట్ చేసుకుంటే ఇన్ దిస్ ఐసోకోరిక్ ప్రాసెస్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అందువల్ల పీ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ జీరో ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎంత వస్తుంది, మ్యూ సివి డెల్టా టీ. మ్యూ సివి డెల్టా టీ అంటే వర్క్ డన్ లేదు కాబట్టి డెల్టా క్యూ మొత్తం, వర్క్ డన్ జీరో కాబట్టి డెల్టా క్యూ మొత్తం డెల్టా యూనే అదే కనిపిస్తుంది ఇక్కడ. ఇదిగో డెల్టా క్యూ ఆఫ్ వి ఎంత ఉందో డెల్టా యూ ఆఫ్ వి అదే ఫార్ములా. వర్క్ డన్ జీరో కాబట్టి టోటల్ సప్లైడ్ హీట్ ఎంత ఉందో అదే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, అదే మ్యూ ఆర్ డెల్టా టీ బై ఆర్ సివి అంత ఆర్ బై గామా మైనస్ 1. ఇదే వి డెల్టా పీ బై గామా మైనస్ 1 అయిపోయింది. నెక్స్ట్ వన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోబారిక్, ఐసోకోరిక్, నెక్స్ట్ ఐసోథర్మల్. అదే ఐసోథర్మల్ ప్రాసెస్కి డెల్టా క్యూ, డెల్టా యూ, డెల్టా డబ్ల్యూలు వాల్యూస్ ఎలా ఉంటాయి. ఐసోథర్మల్ అంటే ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే థర్మోడైనమిక్ స్టేట్ కోఆర్డినేట్స్ మారేది ఏంటి అంటే ప్రెషరు, వాల్యూమ్ మారుతుంది. కాబట్టి ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్కి ఇదే ఈక్వేషన్ రాస్తే డెల్టా క్యూ, డెల్టా యూ, డెల్టా డబ్ల్యూ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఉన్నటువంటి 3 క్వాంటిటీసు ఐసోథర్మల్ ప్రాసెస్కి ఎలా మారుతాయి. ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ ఇన్ విచ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, ఓన్లీ ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజెస్. అంటే స్టేట్ కోఆర్డినేట్స్ ప్రెషర్ కామా వాల్యూమ్ కామా టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అయిపోయింది ఐసోబారిక్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అయిపోయింది ఐసోకోరిక్, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ డెల్టా క్యూ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి టెంపరేచర్ క్యాపిటల్ టీ పెట్టి. ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. దీనిలో అన్నిటికంటే ముందు అసలు డెల్టా యూ గురించి ఆలోచిస్తే మనకి దారి క్లియర్గా తెలిసిపోద్ది. డెల్టా యూ ఆఫ్ టీ where T is temperature that remains constant. Mu CV delta T. ప్రాసెస్ ఏదైనా సరే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే మ్యూ సివి డెల్టా టీని. ఐసోథర్మల్ ప్రాసెస్కి డెల్టా టీ జీరో కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి మ్యూ సివి ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో. డెల్టా యూ జీరో, నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఎప్పుడైనా సరే టెంపరేచర్ మారితేనే ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది. కాబట్టి టెంపరేచర్ మారట్లేదు కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ మార్పు లేదు. అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ దిస్ ప్రాసెస్ ఈజ్ జీరో. ఎప్పుడైతే
ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ జీరో అయిపోయిందో, ఇదిగో ఇది జీరో అయిపోయింది. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా డబ్ల్యూ. డెల్టా క్యూ at constant temperature is equal to delta W. Delta W at constant temperature. Isothermal work done. So, work done during isothermal process. Mu RT log V2 by V1 to the base. Integration technique to calculate చేసే work done. This is equal to బేస్ ఇన్ బేస్ 10కి మార్చడానికి 2.303 mu RT log V2 by V1 to the base 10. This is work done during isothermal process. In terms of pressure, this work done equals to 2.303 mu RT log V2 by V1 ఉంది కాబట్టి అది P1 by P2 అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి బాయిల్స్ లా ఈజ్ అప్లికబుల్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వీ హ్యావ్ టు అప్లై బాయిల్స్ లా. PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2, V2 by V1 ఈజ్ ఈక్వల్ టు P1 by P2. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్, సిన్స్ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు 0, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా Q. సో డెల్టా Q ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు work done is equal to delta Q of T is equal to delta W of T, since delta U is equal to 0. This delta W at constant temperature is this equation, mu RT log V2 by V1 to the base. For 1 mole of gas, RT log V2 by V1 to the base. Next, last process, that is adiabatic process. Adiabatic process అనేది థర్మల్లీ ఐసోలేటెడ్ సిస్టంలో జరిగేది. థర్మల్లీ ఇన్సులేటెడ్, నో హీట్ ఎంటర్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ నో హీట్ లీవ్ ఫ్రమ్ ద సిస్టమ్. సిస్టంలోకి హీట్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవ్వటం జరగదు, సిస్టమ్ నుంచి హీట్ ఎనర్జీగా బయటికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరగదు. కాబట్టి డెల్టా క్యూ సంబంధించి డెల్టా క్యూ అనేది ట్రాన్సాక్షన్, హీట్ అబ్జార్బ్డ్ అయినా కావచ్చు, డెల్టా క్యూ హీట్ రిలీజ్డ్ అయినా కావచ్చు. అందువల్ల ఏమవుతుంది, లోపలికి వెళతలేదు హీటు, బయటికి రావట్లేదు. అందువల్ల డెల్టా క్యూ 0 ఫర్ adiabatic ప్రాసెస్. డెల్టా క్యూ 0 సిన్స్ సిస్టమ్ కెనాట్ అబ్జార్బ్ హీట్ ఎనర్జీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ కెనాట్ రిలీజ్ హీట్ ఎనర్జీ టు సరౌండింగ్స్. ఫర్ adiabatic ప్రాసెస్, ఈ ప్రాసెస్లో కాన్స్టెంట్గా ఉండే స్టేట్ కోఆర్డినేట్, ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్, ఇలా ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోబారిక్ అన్నాం, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోకోరిక్, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోథర్మల్. మరి ఏ స్టేట్ కోఆర్డినేట్ కాన్స్టెంట్గా ఉంటుంది ఈ పర్టికులర్ ప్రాసెస్కి అంటే, ఈ ప్రాసెస్కి కాన్స్టెంట్గా ఉండే స్టేట్ కోఆర్డినేటు ఎంట్రోపీ. ఎస్ ఈజ్ ఎంట్రోపీ. ఎంట్రోపీ, చేంజ్ ఇన్ ఎంట్రోపీ, డెల్టా S ఈజ్ ఈక్వల్ టు డెల్టా Q బై T. ఎంట్రోపీలో చేంజ్కి ఫార్ములా అది. delta S is equal to delta Q by T. Delta Q for adiabatic process, delta Q is 0. అందువల్ల ఎంట్రోపీ కాన్స్టెంట్. సరే, ఫర్ adiabatic ప్రాసెస్ అంటే ఇక్కడ ఏంటి, నో హీట్ ఎంటర్ ఇంటూ, ఈ మాట చాలా ఇంపార్టెంట్, నో హీట్ ఎంటర్ ఇంటూ అండ్ నో హీట్ లీవ్ ఫ్రమ్ ద సిస్టమ్, అండ్ నో హీట్ లీవ్ ఫ్రమ్ LEAV, లీవ్ ఫ్రమ్ ద సిస్టమ్. సిస్టంలోకి హీట్ ఎనర్జీ వెళ్ళదు, సిస్టమ్ నుంచి బయటికి రాదు. కాబట్టి డెల్టా క్యూ పేరే, ప్రాసెస్ పేరే రాస్తున్నా, డెల్టా క్యూ ఆఫ్ ఏడియా ఈజ్ ఈక్వల్ టు 0. హీట్ ఎంటర్ అవ్వదు, హీట్ బయటికి రాదు. కాబట్టి ఎప్పుడైతే డెల్టా క్యూ 0 అయిపోయిందో, 0 ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా యూ. డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా యూ ఆర్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా డబ్ల్యూ. అంటే వర్క్ డన్ పాజిటివ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ నెగిటివ్. పాజిటివ్ వర్క్ డన్ దాని అర్థం ఏంటి, సిస్టమ్ ఎక్స్పాండ్ అవుట్, పిస్టన్ని అవతలగా నెట్టేయటం గ్యాస్. ఎప్పుడైతే గ్యాస్ పిస్టన్ని అవతలగా నెట్టేసిందో, అలా నెట్టేయాలంటే ఎనర్జీ ఖర్చు పెట్టాలి. బయట నుంచి హీట్ ఎనర్జీ లోపలికి రావట్లేదు కాబట్టి
ఆల్రెడీ దానికి స్టోర్ అయినటువంటి ఎనర్జీని ఖర్చు పెడతాం. ఆల్రెడీ స్టోర్ అయిన ఎనర్జీ అంటే దట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీలో కొంత పార్ట్ని ఖర్చు పెట్టింది ఇన్ డూయింగ్ ఎక్స్టర్నల్ వర్క్. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీలో కొంత పార్ట్ ఖర్చు పెట్టింది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ తగ్గుతుంది. ఇదిగో పాజిటివ్ వర్క్ డన్ అయితే డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, నెగిటివ్ వర్క్ డన్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. నెగిటివ్ వర్క్ డన్ అంటే పిస్టన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకసారిగా ఒత్తాం, కిందకు నొక్కేసాం, పిస్టన్ ఈజ్ సడన్లీ పుష్ డౌన్. ఇన్ డూయింగ్ సో ద వర్క్ డన్ ఈజ్ యాడెడ్ టు ద సిస్టమ్. ఆల్రెడీ సిస్టమ్ కొంత ఇంటర్నల్ ఎనర్జీ ఉంది, మనం చేసిన వర్క్ కూడా ఎనర్జీ రూపంలో దానికి యాడ్ అయ్యింది, అంటే టోటల్గా ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది. నెగిటివ్ వర్క్ డన్ గివ్స్ రైస్ టు ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. పాజిటివ్ వర్క్ డన్ డిక్రీజెస్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ. సో మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు, దానికి నెగిటివ్ సైన్ పెడితే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేస్తుంది. డెల్టా డబ్ల్యూ ఇన్ adiabatic process, delta W adia is equal to mu r by gamma minus 1 into T1 minus T2. T1 is initial absolute temperature of the gas and T2 is final absolute temperature. Mu r by gamma minus 1 into T1 minus T2. ఇది adiabatic work done ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్. ఈ ఫార్ములాని 1 by gamma minus 1 రాసి mu rని లోపల తీసుకెళ్తా. mu r T1 minus mu r T2. ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ P1 V1 is equal to mu r T1. అలాగే P2 V2 is equal to P1 V1 is equal to mu r T1 and P2 V2 is equal to mu r T2. So work done during adiabatic process in terms of pressure and volume. ఈ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు ప్రెషర్ వాల్యూమ్ టర్మ్స్లో, ఎందుకంటే adiabatic ప్రాసెస్లో ప్రెషరు వాల్యూము టెంపరేచరు 3 వేరియబుల్స్, కాన్స్టెంట్గా ఉండేది ఒక ఎంట్రోపీనే. 1 by gamma minus 1 into mu r T1 P1 V1 minus mu r T2, this is P2 V2. This is work done during adiabatic process. ఈ వర్క్ డన్ పాజిటివ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్. పాజిటివ్ వర్క్ డన్ అంటే సిస్టమ్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఖర్చు పెట్టింది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది, అందువల్ల నెగిటివ్ సైన్ వస్తుంది. వర్క్ డన్ కనుక నెగిటివ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ రైజ్ అవుతుంది. ఇవి డిఫరెంట్ ప్రాసెస్లకి ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని అప్లై చేసాం. నెక్స్ట్ వన్ దీనిలో ఇంకా తెలియాల్సింది ఏంటంటే ఈ బేసిక్ ఈక్వేషన్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. మనం సప్లై చేసిన హీట్లో కొంత పార్టే వర్క్ డన్ చేయడానికి ఖర్చు పెడుతుంది. ప్రెషర్ కాన్స్టెంట్గా మెయింటైన్ అయ్యే విధంగా వర్క్ చేయడానికి కొంత పార్ట్ ఖర్చు పెడుతుంది, మిగతా దానివల్ల టెంపరేచర్ పెరిగింది, అంటే ఆటోమేటిక్గా ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది, ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది. అయితే టోటల్ సప్లైడ్ హీట్లో ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ పార్ట్ ఎంత, అలాగే టోటల్ సప్లైడ్ హీట్లో వర్క్ డన్ పార్ట్ ఎంత, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ in total heat supply. Fractional part of increase in internal energy in total heat supply. డెల్టా క్యూ సప్లై చేసాం, ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత వచ్చింది, డెల్టా యూ వచ్చింది. డెల్టా క్యూకి డెల్టా యూ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వస్తే 1 యూనిట్ సప్లై చేస్తే ఎంత అంటే డెల్టా యూ బై డెల్టా క్యూ. ఇదే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ టోటల్ హీట్ సప్లైడ్. టోటల్ హీట్ సప్లైడ్లో ఇంటర్నల్ ఎనర్జీ యొక్క ఫ్రాక్షనల్ ఇంక్రీజ్, అలాగే వర్క్ డన్ యొక్క ఫ్రాక్షనల్ ఇంక్రీజ్ ఎంత. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ in total heat supplied. టోటల్ హీట్ సప్లై చేసిన టోటల్ హీట్లో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఓకే, దట్ ఈస్ డెల్టా క్యూ. అర్థం చేసుకుంటాం ఎలా, డెల్టా క్యూ సప్లై చేస్తే డెల్టా యూ మాత్రమే ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి
యూటిలైజ్ అయింది. 1 యూనిట్ సప్లై చేస్తే ఎంత అంటే డెల్టా యూ బై డెల్టా క్యూ. ఇదే మనం ఈ ఎక్స్ప్రెషన్ని డెల్టా యూ బై డెల్టా క్యూ. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత? డెల్టా యూ బై డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ. ఏ ప్రాసెస్ అయినా సరే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఫార్ములా ఇంతకుముందు చాలాసార్లు మనం రాసాం. ఇదిగోండి మ్యూ సివి డెల్టా టీ బై టోటల్ హీట్ సప్లైడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెసే కాబట్టి మ్యూ సిపి డెల్టా టీ. మ్యూ సివి డెల్టా టీ బై మ్యూ సిపి డెల్టా టీ. మ్యూ క్యాన్సిల్ అయిపోద్ది, డెల్టా టీ క్యాన్సిల్ అయిపోద్ది. దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ సిపి బై సివి బై క్యాపిటల్ సిపి. మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ బై మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. దిస్ రేషియో ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ గామా 1 by gamma. Gamma, where gamma is equal to Cp by Cv. We already know that gamma is equal to capital Cp by capital Cv. Here it is Cv by Cp. So reciprocal of gamma 1 by gamma. దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే గ్యాస్ సపోజ్ మోనో అటామిక్ గ్యాస్ అన్నారు, గామా వాల్యూ తెలుసు మనకి 5/3. డై అటమిక్ గ్యాస్ గామా ఈజ్ ఈక్వల్ 7/5. ట్రై అటమిక్ గ్యాస్ గామా ఈజ్ ఈక్వల్ 4/3. కాబట్టి ఏ గ్యాస్ పేరు చెప్పినా దాని కరస్పాండింగ్ గామా సబ్స్టిట్యూషన్ చేసేస్తే టోటల్ హీట్ సప్లైలో ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ పార్ట్ వచ్చేస్తుంది. ఇంకా మిగతాది ఏంటి? వర్క్ డన్నే కదా. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ వర్క్ డన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ టోటల్ హీట్ సప్లైడ్. మనం సప్లై చేసిన టోటల్ హీట్లో వర్క్ డన్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్. డెల్టా క్యూ సప్లై చేస్తే ఏం జరిగింది? మనం డెల్టా క్యూ సప్లై చేస్తే డెల్టా డబ్ల్యూ వర్క్ చేసింది. 1 యూనిట్ సప్లై చేస్తే ఎంత? డెల్టా డబ్ల్యూ బై డెల్టా క్యూ. ఇది ఫ్రాక్షనల్ పార్ట్ యొక్క అర్థం. డెల్టా డబ్ల్యూ బై డెల్టా క్యూ. ఒక మాటలో చెప్పాలంటే ఇది 1 by gamma వచ్చేసింది కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్, టోటల్ ఇప్పుడు 1 కాబట్టి దానిలో ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ 1 by gamma అయిందంటే మనకు రావాల్సిన ఆన్సర్ ఏమవ్వాలి? వర్క్ డన్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ 1 - 1 by gamma అవ్వాలి. అదే వచ్చేస్తుంది. డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఆఫ్ పి మైనస్ delta u by delta q. This is delta q of p 1 minus delta u by delta q. అదిగో అదే మాటగా చెప్పింది నేను. ఒకటి తీసేస్తే ఒకటిలోంచి తీసేస్తే అయిపోయింది. 1 minus delta u by delta q is equal to 1 by gamma. 1 minus 1 by gamma. Fractional part of work done in total heat supplied is 1 minus 1 by gamma. And fractional part of heat supplied, fractional part of increase in internal energy in total heat supplied is 1 by gamma. So, chinna example. For monoatomic gas, what are the fractional parts of increase in internal energy and also fractional part of work done in total heat supplied? అది ఇప్పుడు చిన్న క్వశ్చన్. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర గ్యాస్ని హీట్ చేస్తున్నాం, ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఉంది, వర్క్ డన్ ఉంది. టోటల్ హీట్ సప్లైడ్లో ఇంటర్నల్ ఎనర్జీ యొక్క ఫ్రాక్షన్ ఎంత, టోటల్ హీట్ సప్లైడ్లో వర్క్ డన్ యొక్క ఫ్రాక్షన్ ఎంత, ఈ రెండు మనం చెప్పాలి. ఫర్ మోనోఎటామిక్ గ్యాస్కి వచ్చేటప్పటికి గామా ఈజ్ ఈక్వల్ టు 5/3. గామా ఈజ్ ఈక్వల్ టు 5/3. సో డెల్టా యూ బై డెల్టా క్యూ ఫర్ మోనోఎటామిక్ గ్యాస్. ఇది ఇక్కడ రాస్తున్నా, డెల్టా యూ బై డెల్టా క్యూ. monoatomic gas. Delta U by delta Q is equal to 1 by gamma. ఏ దేనికైనా అదే. గామా వాల్యూ మనం మోనోఎటామిక్ అంటున్నాం కాబట్టి 1 by 5/3. దట్ ఈస్ 3/5. 3/5 అంటే ఒక రకంగా డెసిమల్లో చెప్తే 0.6 యూనిట్స్. పర్సంటేజ్లో చెప్తే 60% అవుతుంది. 0.6 అంటే పర్సంటేజ్లో ఎంత? 60%. డెల్టా డబ్ల్యూ బై డెల్టా క్యూ 1 - 1 by gamma. 1 - 1 by
5/3. ఇది 0.6 అయిందంటే ఇంకా మిగిలిందంతా 0.4, అదే ఆన్సర్ వస్తుంది. 1 మైనస్ 1/γ కదా, 1 మైనస్ 1/γ. ఒకటిలోంచి 5/3, 3/5. 1 మైనస్ 1/5/3 అంటే 3/5. 5 మైనస్ 3, 2/5 ఈజ్ ఈక్వల్ 0.4. కాబట్టి టోటల్ హీట్ సప్లైలో ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ పార్ట్ ఏమో 0.6 యూనిట్స్, వర్క్ డన్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఏమో 0.4 యూనిట్స్. పర్సంటేజ్ చెప్తే ఇది 60%, ఇది 40%. అలాగే ఏ గ్యాస్కైనా సరే, ఇక్కడ మోనోఅటామిక్ గ్యాస్ నేను ఎగ్జాంపుల్ రాశాను. డైఅటామిక్ అన్నాం అనుకోండి, ఈ గామా ప్లేస్లో 5/3 పెట్టాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. ట్రై అటామిక్ గ్యాస్ గామా ప్లేస్లో 4/3 సబ్స్టిట్యూట్ చేయాలి. అలా ఏదైనా సరే పర్సంటేజెస్, చాలా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఈ పర్సంటేజెస్ చాలాసార్లు ఇచ్చారు. నెక్స్ట్ వన్, ఇక టోటల్ ఎంత రావాలి? ఎప్పుడైనా సరే పాయింట్ల్లో వేస్తే టోటల్ 1 అవ్వాలి, ఎక్సీడ్ అవ్వకూడదు. ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి మనం వేసేది. ఒక్కోసారి మోనో అటామిక్, డైఅటామిక్ అని చెప్పరు, గ్యాస్ పేరు చెప్తారు. సపోజ్ హైడ్రోజన్ గ్యాస్, వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ హైడ్రోజన్? హైడ్రోజన్ ఈజ్ డైఅటామిక్ గ్యాస్. సో ఫర్ హైడ్రోజన్ గామా 7/5 వేయాలి. అలా గ్యాస్ పేరుని బట్టి అది మోనోఅటామికా డైఅటామికా చూసుకుని దాని వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క అప్లికేషన్స్. ఓకే.